హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయితే ఇవాళ నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్, బాగుంటుంది. ఇది ఎలా చేయాలేంటో ప్రాసెస్ చూద్దాము. చికెన్ 1/2 kg తీసుకున్నానండి. ఈ సైజు ముక్కలు కొట్టించుకున్నాము. శుభ్రంగా 4 సార్లు వాష్ చేసేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుందామండి. దీంట్లో కావలసిన మసాలాలు ఇవేనండి. ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, షాజీరా 1/2 స్పూను, దాల్చిన చెక్కలు, 3 లవంగాలు, 2 చెక్కలు తీసుకున్నానండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇవి వేసేసుకుందామండి. ఇవి మాడనివ్వకూడదు, ద్వారగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, మాడకుండా. ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసేసుకుందాం. ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి. ఇవి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆనియన్ కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసేసుకున్నానండి. మీడియం సైజువి ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. బాండిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆనియన్ తొందరగా కుక్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక చికెన్లో వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి. మాడకుండా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో అల్లం తెల్లగడ్డ వేద్దాము. ఇంట్లో తయారు చేసిందేనండి, ఇది ఫ్రెష్ది. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుందాం. వేగిపోయిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతా బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఈ సిమ్లోనే కొంచెం ఉడకాలి, వాటర్ అంతా బయటకు రావాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. వాటర్ అంతా బాగా వచ్చేసింది. ఒకసారి కలుపుకొని ఇందులో మీడియం సైజ్ టమాటా 1 వేసుకుందామండి. 1 అయితే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి.
ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. సిమ్లోనే ఉంచి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీద్దామండి. చికెన్ అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. ఆల్రెడీ పొడిలో ఎండుమిర్చి 4 వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడి కూడా వేసేసుకుందాము. సరిపోతుంది కారం. ఈ పౌడర్ ఈ కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఒక్క నిమిషం ఉంచుకొని ఆపేసుకోవాలండి. అయిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక్క నిమిషం. అయిపోయిందండి. ఎంతో ఈజీగా ఉంటుంది చేసుకోవడము, చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.